ఈ కూడలి మీదుగా నిత్యం వేలాది సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. నార్కట్పల్లి అద్దంకి వెళ్లే వాహనాలన్నీ నల్గొండ మర్రిగూడ బైపాస్ నుంచే వెళుతుంటాయి. హైదరాబాద్ నుంచి వయా నార్కట్పల్లి, నల్గొండ మీదుగా గుంటూరు, అద్దంకి వెళతాయి. పై వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడం, ఇరుకైన రహదారులపై ప్రయాణం చేయడంతో నిత్యం ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. 4 రోడ్ల కూడలి కావడంతో ఎదురెదురు వాహనాలు రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారుల వెంట ప్రమాదాలు జరగకుండా ప్రయాణాలు సాఫీగా జరిగేందుకు గత ప్రభుత్వం నల్గొండ మర్రిగూడ కూడలి వద్ద పై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 2022లో పై వంతెన నిర్మాణానికి 45 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 36 నెలల్లో పనులు పూర్తి చేసేలా గుత్తేదారు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వం మంజూరు చేసిన 45 కోట్ల కంటే అదనంగా మరో 20 కోట్ల రూపాయలకు పెంచారు. ఇంకా తారు రోడ్డు పనులే ప్రారంభం కాలేదు. 20% వరకు వంతెన పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. పర్యవసానంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని పని పక్కకు పెట్టి ఇంకో ఫ్లైఓవర్ అని చెప్పి ఇంకోటి వేపిస్తున్నారు. దీంతో నల్గొండ పట్టణ ప్రజలు కాక ఇటు హైవే మీద పోయే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఈ సర్వీస్ రోడ్లో గతుకుల కారణం చేత చాలా వరకు వాహనాలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా రాత్రిపూట వీధి దీపాలు లేకపోవడం వల్ల కూడా చాలా వరకు యాక్సిడెంట్ అధికంగా జరుగుతున్నాయి. రోజు ఈ చర్లపల్లి నల్గొండకు ఒక 100 సార్లు తిరుగుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంతెన పనులు పరిశీలించారు. 2024 ఆగస్టు నాటికి వంతెన నిర్మాణం పూర్తి చేసి ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. స్వయంగా సంబంధిత శాఖ మంత్రి చెప్పి 2 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఫ్లైఓవర్ పనులు పూర్తి కాలేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు, మంత్రి చొరవ తీసుకుని త్వరగా పనులు పూర్తి చేయించాలని వాహనదారులు కోరుతున్నారు. రోజు ఒక 500-600 కిరాయిలు అవుతాయి. బండి ఖరాబ్ అయినప్పుడు చేపిస్తే ఒక 1000 రూపాయలు 1500 దాకా కిరాయిలు అవుతాయి. దానికి ఛార్జ్ అవుతుంది. ట్రాఫిక్ ఇబ్బంది ఉంది, వచ్చిపోతానికి చాలా ఇబ్బంది ఉంది. బైక్లకు ట్రాఫిక్ 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇంక వేడ పూర్తి కాలేదు, సగం కూడా కాలేదు వర్క్. అసలు ఏం కాలేదు, వర్క్ పూర్తి కాలేదు. ఇప్పటికైనా రోడ్డు భవనాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు, మంత్రి వీళ్ళందరూ కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని త్వరితగతిన ఆ ఫ్లైఓవర్ని పూర్తి చేసి ప్రజలకు ఉపయోగంలోకి తేవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అధికారులు? సార్కు చెప్పలేరా మరి ఏంది? కానీ ఆయన చూస్తున్నాడు కదా, పోవడం రావడం. పోయేటప్పుడు అంటే ఆడంగా పోతున్నాడు, వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా తెలుస్తుంది కదా. ఈ హెలికాప్టర్లో తిరుగుతారు తప్ప రోడ్ల మీద తిరుగుతలేరా? మరి ఎందుకని ఇంత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? జరుగుతూ ఉంది. దాని ద్వారా ప్రజాధనం దుర్వినియోగమే కాదు, ప్రజలకు కూడా యాక్సిడెంట్లు పెరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఫ్లైఓవర్ నిర్మాణం వెంటనే చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కోసారి చాలా వరగబోతున్నాయి. లారీ కూడా మొన్న పడబోయింది. స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది తొందరగా వేయాలి, వేయకపోతే చాలా డేంజర్ అన్నట్టు. పై వంతెన నిర్మాణ పనులు తుది దశకొచ్చాయని, పెండింగ్ పనులు వేగవంతం చేసి వంతెనపై నుంచి రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్ఎండ్బీ శాఖ అధికారులు చెబుతున్నారు.